గా నేర్చుకోవాలా? అప్టాక్స్ తో మా ఉచిత లైవ్ వెబినార్లలో చేరండి. ఆల్గో ట్రేడింగ్ కేవలం ₹10 బ్రోకరేజీ అందుబాటులో ఉంది. ఇప్పుడే అకౌంట్ ఓపెన్ చేయండి. అనిల్ గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. అనిల్ గారు, బంగారం వెండి ధరలు భారీగానే మార్పులు వచ్చినట్టున్నాయి. బంగారం వెండి ధరలు కూడా బాగానే తగ్గాయమనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా, భారతదేశం వ్యాప్తంగా ఎన్ని రకాల అనిశ్చితులు నడుస్తున్నా కూడా బంగారం వెండి ధరలు అయితే మాత్రం కొంచెం బాగానే తగ్గాయనిపిస్తుంది. 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ 1,52,300 ఉంది. సిల్వర్ విషయానికి వస్తే 2,41,600 ఉంది. సో గతంతో పోలిస్తే చాలా వరకు బంగారం వెండి ధరలు తగ్గాయనుకోవచ్చు. ఎందుకంటారు ఇంత అనిశ్చిత పరిస్థితులు నడుస్తున్నా కూడా బంగారం వెండి ధరలు బాగానే తగ్గాయి అసలు? సో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనం చూసుకుంటే బంగారం ఇవాళ కూడా ఒక 2% తగ్గింది. వెండి కూడా తగ్గింది. 2,50,000 కన్నా కిందికి వచ్చేసింది వెండి. బంగారం కూడా 1,50,000 కిందికి వచ్చేసింది. ఒక్క జూన్ నెలలో అంటే ఈ 10 రోజుల్లోనే బంగారం ₹5,300 తగ్గింది. 1,55,000 నుంచి 1,49,000 సంథింగ్. వెండి వచ్చేసి నియర్లీ 7.5% పతనమైంది. సో వీటికి కొన్ని కారణాలు. ఇవి ఇండియన్ మార్కెట్లో అస్సలు సంబంధం లేదు. వీటికి బంగారం పడిపోవడానికి అసలు ఇండియన్ మార్కెట్కి ఎటువంటి సంబంధం లేదు. వన్ మేజర్ రీజన్ ఏంటంటే, యుఎస్ జాబ్ డేటా వచ్చింది లాస్ట్ వీక్. అనుకున్న దానికన్నా చాలా మంచి పాజిటివ్ డేటా వచ్చింది. దీనివల్ల ఏంటంటే అమెరికన్ ఫెడ్ వచ్చేసి వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉంది. వడ్డీ రేట్లు అమెరికాలో పెరిగితే బంగారం అనేది అన్అట్రాక్టివ్ అవుతుంది. ఇన్వెస్టర్లు అందరూ కూడా అటు ఫిక్స్డ్ ఇన్కమ్ దాటి వైపు వెళ్తారు. సో అది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. ఎందుకంటే బంగారము వెండి అన్అట్రాక్టివ్ అయిపోతుంది వడ్డీ రేట్లు బాగా ఉంటాయి. ఇంకో 0.25-1% పెరిగితే. అట్లాగే యుఎస్ జాబ్ రేట్స్తో పాటు యుఎస్ డాలర్ స్ట్రెంగ్తెన్ అయింది. ఎందుకంటే ఇవన్నీ బాగున్నప్పుడు, జాబ్ డేటా అంతా బాగున్నప్పుడు డాలర్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. అది కూడా డాలర్ స్ట్రాంగ్ అయితే బంగారం అంత పెద్దగా సేఫ్ హెవెన్గా చూడరు. అట్లాగే యుఎస్ ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యం అనేది మళ్ళీ పెరుగుతూ ఉంది. సో దీనివల్ల ఆయిల్ పెరగడం వల్ల ఇన్ఫ్లేషన్ ఉంది. ఇంకా స్టిల్ వీఆర్ క్లోజ్ 90 and above ఉన్నాం. లాస్ట్ ఇయర్ ఏమో 60 కన్నా తక్కువ యావరేజ్లో ఉన్నాం. ఇప్పుడు 90 అంటే 50% ఆల్రెడీ క్రూడ్ ఆయిల్ ఎక్కువగా ఉంది. ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉన్నప్పుడు కంపల్సరీ బంగారం యూజువల్లీ తగ్గడం అనేది కామన్. అండ్ అంటే ఆయిల్ డ్రివెన్ ఇన్ఫ్లేషన్. అండ్ ఇంకొకటి ట్రెజరీ ఈల్డ్స్ పెరిగాయి. యుఎస్ ఇంట్రెస్ట్ రేట్ యొక్క ఫలితం వల్ల ఈల్డ్స్ అక్కడ ఎక్కువ ఉన్నప్పుడు ఎవరు కూడా బంగారం మీద పెట్టుబడి పెట్టడానికి ఇంట్రెస్ట్, ఎస్పెషల్లీ ఇన్స్టిట్యూషన్స్ చూపించట్లేదు. సో ఇవన్నింటి వల్ల అట్లాగే ప్రభుత్వం ఏంటంటే అటు సిల్వర్ యొక్క ఎక్స్పోర్ట్స్ని కొంచెం రిస్ట్రిక్ట్ చేసింది ప్రభుత్వం. సో డిమాండ్ పడిపోయింది ప్రపంచవ్యాప్తంగా. లేకపోతే ప్రపంచవ్యాప్తంగా సిల్వర్కి మన మార్కెట్లు చాలా డిమాండ్ క్రియేట్ చేశాయి. ప్రభుత్వం నిర్బంధించడం వల్ల కొంచెం దిగుమతులని అక్కడ అవి అడ్డుకట్టపడటం వల్ల ప్రపంచం మార్కెట్లో కూడా కొంచెం సప్లై పెరిగి వెండి 2,50,000 కన్నా తక్కువగా ఉంది. అండ్ ప్రభుత్వం కూడా ఏంటంటే తీసుకున్న చర్యలు, మాట్లాడిన మాటల వల్ల కూడా కొంచెం డిమాండ్ అనేది ఇండియన్ మార్కెట్లో కూడా డిమాండ్ తక్కువ ఉంది. ఇవన్నిటిని చూసుకొని మార్కెట్స్ పడిపోయాయి. కాకపోతే ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉన్నారో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ ఆపర్చునిటీ. ఇదేదో పర్మనెంట్గా ఇంకా పడిపోతుందనే ఆశ మాత్రం కష్టం. వెండి ప్రాబబ్లీ ఇప్పుడు 250 కన్నా తక్కువ ఉంది. 240, 230 వరకు రావచ్చేమో. బట్ బంగారం మాత్రం 145 కన్నా కింద రాదు. సో సంబడి హూస్ వెయిటింగ్, ఇన్వెస్టర్స్ ఒక 4 నెలల్లో పెళ్ళి ఉంది ఏమన్నా ఉంటే మాత్రం కొనడానికి బెటర్. ఆర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కూడా పార్ట్ ఆఫ్ గోల్డ్లో పెట్టాలనుకుంది ఇప్పుడు కొంచెం ఎంటర్ చేస్తే మంచిది. రైట్. సో అయితే అనిల్ గారు, ఇవాళ ఒక ఆర్టికల్ ఒకటి చూశాను. 1,00,000 కనుక చేతిలో ఉంటే 25 సంవత్సరాల క్రితం అంటే 2000 సంవత్సరంలో 1,00,000 చేతిలో ఉంటే అప్పుడు ఎంత బంగారం కొనుక్కోవచ్చు, అదే ₹1,00,000 చేతిలో ఉంటే ఈ 2020 ఎంత బంగారం కొనుక్కోవచ్చు అని ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ ఒకటి వచ్చింది సార్. 2000 సంవత్సరంలో అంటే సరిగ్గా ఒక 26 years బ్యాక్ చేతిలో ₹1,00,000 కానీ ఉంటే అప్పట్లో 227 గ్రాముల బంగారం వచ్చేదంట. పావు కిలో బంగారం. దాని తర్వాత 10 సంవత్సరాల తర్వాత అంటే 2010లో అదే ₹1,00,000తో 54 గ్రాముల బంగారం కొనుక్కోవచ్చు అంట. 2020లో అదే ₹1,00,000తో 21 గ్రాముల బంగారం కొనుక్కోవచ్చు అంట. 2022లో ₹1,00,000 చేతిలో ఉంటే 19 గ్రాముల బంగారం అంట. 2024లో ₹1,00,000 చేతిలో ఉంటే 13 గ్రాములు అంట. 2025 వచ్చేటప్పటికే 7 గ్రాములు కొనుక్కోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ 2026లో చేతిలో ₹1,00,000 అంటే 6 గ్రాములు బంగారం వస్తుందంట.
మరి 2030లో చేతిలో ₹1,00,000 ఉంటే ఎన్ని గ్రాముల బంగారం కొనుక్కోవచ్చు? ఆ లెక్కన ఈ 25-26 సంవత్సరాల్లో ఎంత శాతం చొప్పున బంగారం పెరిగిందని చెప్పొచ్చు ఇక్కడ? ఒకటి ఏంటంటే మాత్రం ఇదంతా చూసుకున్న మోరల్లెస్ బంగారం ఈ టైంలో యావరేజ్ మాత్రం ఈ 26 ఇయర్స్లో క్లోజ్ టు 8.5 to 9% పెరిగింది. సో ఎస్ నంబర్స్ చూస్తే బాగానే ఉంటుంది, బట్ నువ్వు క్యాల్కులేట్ చేస్తే మాత్రం CAGR చూస్తే మాత్రం 9.5 విచ్ ఇస్ స్టిల్ వెరీ గుడ్. FD కన్నా బంగారం బెటర్ రిటర్న్స్ అయితే ఇన్ని రోజుల్లో ఇచ్చింది. మీరు అన్న క్వశ్చన్ ఇప్పుడు 2026లో 6 గ్రాములు ఉంది. ఈ లెక్కన చూసుకుంటే ప్రాబబ్లీ మనం 22 నుంచి 26 చూసుకుంటే 19 నుంచి 6 గ్రాములు అయింది. సో ప్రాబ్లం 30లో ఇదే రేట్లో కొనసాగితే మాత్రం 6 గ్రాముల నుంచి 2 గ్రాములు అవుతుంది. 2 గ్రాములు అంటే 5 లక్షల వరకు కూడా బంగారం తులం అవుతుందా, 100 గ్రామ్స్ అవుతుందా అంటే ఇదే రకంగా పెరిగితే. ఈ లెక్కన బట్ చూస్తే ఇంత కాకపోయినా మోర్ ఆర్ లెస్ ఐ థింక్ ఇక్కడ నుంచి 3 గ్రాములు అంటే డబుల్ అయ్యే అవకాశం మాత్రం ఇంకో నెక్స్ట్ 4-5 ఇయర్స్లో అయితే 5 ఇయర్స్లో అయితే ఉంది. సో చూస్తే నాకే సర్ప్రైజ్ ఉంది, ఎందుకంటే 2008లో నాకు గుర్తుంది 7,500 8,500 నా పెళ్ళి ఎప్పుడు నేను తీసుకున్నట్టు గుర్తుంది. సో ఆ లెక్కన మనము బంగారం ఇదే రేట్లో పెరిగితే మాత్రం కంపల్సరీ 6 గ్రాముల నుంచి 1,00,000కి ఇంకా తక్కువకు వెళ్ళే అవకాశం అయితే కనబడతా ఉంది. సో ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేయాలనుకున్న కొంచెం పోర్షన్, ఒక 10% పోర్షన్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలి అనే దానికి రీజనింగ్ ఈ డేటా కనబడుతుంది. అంటే ఇంతకు మించి డిలే చేసామంటే ఒక 3-4 ఏళ్ల తర్వాత ₹1,00,000 క్యాష్ తీసుకెళ్ళామంటే ఏ బాబు లక్షకి ఏం రాదు బయటకు వెళ్ళి బాబు అంటారు అంటారు. అంటే యాక్చువల్లీ ఇట్స్ ఏంటంటే ఎక్కువగా బుర్ర ఉపయోగించకుండా కూడా నువ్వు నీ వెల్త్ ఎలా పెంచాలనేది బంగారంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అప్పుడు కొనుంటే అప్పుడు ఒక 5 లక్షలు ఉంటుంటే ఇవాళ నీకు కిలో పైన బంగారము. సో దాని వాల్యూ ఎక్కడో ఉంది. అంటే ఎటువంటి పని చేయకుండా కూడా బంగారం అనేది ఇంత రేటు పెరుగుతూ ఉంది. సో అందుకే అది డంబు మెటల్ అంటారు కొద్దిమంది, కానీ కాదు, ఇట్ ఈస్ వెరీ క్లెవర్ ఇన్వెస్ట్మెంట్. ఇన్ని రోజుల్లో 9.5% కన్సిస్టెంట్లీ పెరిగింది. అండ్ అవసరానికి ఉపయోగపడే లిక్విడిటీ ఉన్న యాసెట్ కూడా ఎప్పుడంటే అప్పుడు మార్కెట్లో అమ్మేసుకొని 4 డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఐ థింక్ గోల్డ్ అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అంటారు, కాదు, గోల్డ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ఫ్యాషన్. ఇన్వెస్ట్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే మొత్తం కాకుండా ఒక డీసెంట్ ఒక 8 to 10% నీ పోర్ట్ఫోలియోలో గోల్డ్ ఉంచుకోవడం ఆల్వేస్ మంచిది. లిక్విడిటీ కోసమే కానీ, హెడ్జ్ లాగా కానీ, ఇన్ఫ్లేషన్ హెడ్జ్ కానీ కనబడతా ఉంది. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ 5-6% ఉంది, ఇది 9% పెరిగిందంటే ఇన్ఫ్లేషన్ బీట్ చేయగలిగింది. సో FDs కన్నా కూడా గోల్డ్ బెటర్ అని ఈ డేటా అయితే ప్రూవ్ చేస్తుంది. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ.